ఇప్పుడు జరుగుతున్నటువంటి శాసనసభ సమావేశంలోనే కౌశిక్ రెడ్డి గారు, హుజరాబాద్ ఎమ్మెల్యే అయినటువంటి కౌశిక్ రెడ్డి గారు స్వయంగా ఈ శాసనసభ సమావేశంలోనే మన యొక్క మంత్రి సీతక్కను పట్టుకొని నాలెడ్జ్ ఉందా మీకు అనేటువంటి విషయాన్ని మాట్లాడారు. నాలెడ్జ్ లేదు అనేటువంటి విషయాన్ని మాట్లాడారు. ఒక మంత్రి గారిని నాలెడ్జ్ అనేటువంటి విషయాన్ని సమాచార లోపం వలనో లేదా సమాచారం లేకునో అనేటువంటి విషయాన్ని మాట్లాడాలి, కానీ నాలెడ్జ్ ఉందా నాలెడ్జ్ లేదు అనేటువంటి విషయాన్ని అక్కడ ప్రస్తావించడం జరిగింది. అంటే ఇది ఈ రకంగా ఒక మహిళా మంత్రిని పట్టుకుని ఒక మహిళా మంత్రి పట్ల మాట్లాడినటువంటి విషయాన్ని అనేటువంటిది తప్పుగా అనిపించలేదు. ఇది తప్పు అనిపిస్తలేదు బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కానీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు కానీ. ఇది ఒక రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రమే తప్పుగా భావిస్తూ ఉన్నారు. మరొక విషయం ఏంటిదనంటే కేటీఆర్ గారు నిన్న చేసినటువంటిది సీఎం రేవంత్ అంటే ఏకవచనంతో సంబోధించడం అనేటువంటిది కూడా మరి వారికి ఉన్నటువంటి సంస్కారాన్ని తెలియజేస్తూ ఉన్నది. మరి దానికి ఏమనుకోవాలి? దాని పట్ల తెలంగాణ సమాజం ఏ రకంగా రియాక్ట్ కావాలి? ఇదంతా ఒక ఎత్తు అయితే 10 ఏళ్ల పాలన చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి ముఖ్యమైనటువంటి కొన్ని విషయాల గురించి మనం చర్చిద్దాం. ఈ యొక్క సబితా ఇంద్రారెడ్డి గారు కీలకమైనటువంటి శాఖకు మంత్రిగా చేయడం జరిగింది. అది విద్యాశాఖ. విద్యాశాఖలో ఉన్నటువంటి అనేకమైనటువంటి పరిస్థితుల గురించి ఒకసారి ఒక 2 నిమిషాల మీతో తెలియజేస్తా ఉన్నాను. అది ఏంటిది అని అంటే ప్రాథమిక పాఠశాలలు మరియు ఉన్నత పాఠశాలలో ఉన్నటువంటి బాలికలకు కనీసమైనటువంటి మౌలిక సదుపాయాలు కల్పించడంలో అప్పటి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. అది నిజం. పత్రికల ద్వారా కాదు, వీడియో సమాచారం ద్వారా కూడా మేము నీకు తెలియజేస్తాను. ఇప్పటికైనా కూడా తెలియడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అయితే ఎన్ని పత్రికలలో వచ్చింది, ఇప్పటికీ కూడా ప్రభుత్వ పాఠశాలల్లో బాలికలకు సరైనటువంటి టాయిలెట్లు కానీ మూత్రశాలలు కానీ మరుగుదొడ్లు అనేటువంటివి లేవు, సరైన విధంగా లేవు. ఇది నిజమా కాదా? విద్యా విధానానికి విద్య పైన ఖర్చు చేసినటువంటిది ఎంత? విద్య కొరకు ప్రాధాన్యతను ఇచ్చినటువంటి పరిస్థితి ఎంత? ఎక్కడ పోయింది విద్య అనేటువంటిది? ఏ స్థాయిలో బీఆర్ఎస్ పార్టీలో విద్యకు సంబంధించినటువంటి కేటాయింపులు ఎన్ని? విద్యను పట్ల వీళ్ళకు ఉన్నటువంటి అంకితభావం ఎంత? విద్యకు వైద్యం వీరి దగ్గర ఉన్నటువంటి చిత్తశుద్ధి ఎంత? దీన్ని ఒక్కసారి తెలంగాణ సమాజం అనేటువంటి పరిశీలన చేయండి. అంతే తప్పితే ఏ రకంగా కూడా సబితా ఇంద్రారెడ్డి గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు బాలికల పట్ల పిల్లలకు ఏర్పాటు చేయవలసినటువంటి మౌలిక వసతులను సరైన విధంగా కల్పించలేకపోయాను అనేటువంటి విషయాన్ని పట్ల మీరు ఏడవండి, తప్పులేదు. అంతేగాని నిన్న మిమ్మల్ని అన్నటువంటి విషయం పట్ల తెలంగాణ సమాజంలో ఎక్కడ కూడా ఎవరు కూడా బాధపడినటువంటిది లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీ పట్ల అనుచితమైనటువంటి వ్యాఖ్యలు అనేటువంటివి చేయలేదు.